హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, తెలంగాణలో పెండింగ్లో ఉన్న కొన్ని పథకాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు అయితే తీసుకోబోతుందన్నమాట ఈరోజు. ఫ్రెండ్స్, ఇప్పటికే పెండింగ్లో ఉన్న పథకాలు అంటే మనకి రైతు భరోసా కానివ్వండి, లేదంటే మహిళలకు మహాలక్ష్మి 2500 రూపాయలు కానివ్వండి, లేదంటే మనకు ఆసరా పెన్షన్ల పెంపు కానివ్వండి, ఇటువంటి పథకాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం క్యాబినెట్లో ఒక మీటింగ్ అనేది పెట్టి ఒక ఫైనల్ నిర్ణయం అయితే తీసుకోబోతుందన్నమాట ఈరోజు. సో ముఖ్యంగా మనం కనుక చూసుకుంటే ఆసరా పెన్షన్ల పెంపు అనమాట. సో తెలంగాణలో చాలామంది చాలా రోజుల నుంచి ఆసరా పెన్షన్ల పెంపు కోసం ఎదురు చూస్తూ ఉన్నారనమాట. సో వికలాంగులు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఎన్నో రోజుల నుంచి ఆసరా పెన్షన్ల పెంపు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఈ ఆసరా పెన్షన్ల పెంపుకు సంబంధించి ఈరోజు తెలంగాణ క్యాబినెట్ నుంచి ఒక ముఖ్యమైన నిర్ణయం అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో తెలంగాణలో ఆసరా పెన్షన్ల పెంపుని వీలైనంత త్వరలో అమలు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఇక రెండో పథకం వచ్చేసి మనకు రైతు భరోసా. ఈ రైతు భరోసా పథకాన్ని కూడా రేపు లేదా ఎల్లుండి నుంచే అమల్లోకి తీసుకురావాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. రేపు ఎల్లుండి నుండి ఎవరైతే మనకి రైతులు ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా వానాకాలం వాళ్ళు వేసే పంటకు రైతు భరోసా కింద మొదటగా 6,000 రూపాయలను వాళ్ళ ఖాతాలో జమ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఇక రెండో విడతలో మనకి ఇంకొక 6,000 రూపాయలను కూడా ప్రభుత్వం జమ చేయబోతుందన్నమాట. ఇకపోతే తెలంగాణలో చాలామంది ఎదురు చూస్తున్న ఒకే ఒక్క ముఖ్యమైన పథకం వచ్చేసి ఇందిరమ్మ ఇళ్ళు అనమాట. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా క్యాబినెట్లో ఒక రివ్యూ అనేది చేయబోతూ ఉన్నారనమాట. ఇందిరమ్మ ఇళ్లను వీలైనంత తొందరలో పంపిణీ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎవరైతే L2 లిస్టులో ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్ళు వీలైనంత తొందరలోనే పంపిణీ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఎందుకంటే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే తెలంగాణలో ముఖ్యంగా GHMC పరిధిలో డబుల్ బెడ్ మిల్ అయితే రెడీగా ఉన్నాయన్నమాట. రెడీ అయిన డబుల్ బెడ్ మిల్ కనుక ఇప్పుడు కనుక పంపిణీ చేయకపోతే ఆ ఇళ్ళు అనేవి పాడైపోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి వీలైనంత తొందరలోనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కట్టిన డబుల్ బెడ్ మిల్ అన్నీ కూడా పంపిణీ చేసే విధంగా ఒక నిర్ణయాన్ని కూడా తీసుకురాబోతుంది తెలంగాణ ప్రభుత్వం. ఇకపోతే తర్వాత పథకం వచ్చేసి మనకు మహిళలకు 2,500 రూపాయల పథకము. అదేనండి మన మహాలక్ష్మి పథకం అనమాట. సో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాలామంది ఈ మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు ఎప్పుడు వేస్తారని చెప్పేసి నాకు చాలామంది కామెంట్స్ అయితే పెట్టారనమాట. సో ఈ 2,500 రూపాయల మహాలక్ష్మి పథకానికి సంబంధించి కూడా ప్రభుత్వం క్యాబినెట్లో ఒక నిర్ణయం అయితే తీసుకోబోతుంది ఈరోజు. వీటితో పాటు రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం అయితే తీసుకోబోతుందన్నమాట. రాజీవ్ యువ వికాసం పథకంలో చాలామంది అనర్హులు ఉన్నట్టుగా ప్రభుత్వం గుర్తించిందనమాట. ఎవరికైతే ఎలిజిబిలిటీ లేదో అటువంటి వాళ్ళందరినీ కూడా తొలగించి ఎవరికైతే నిజమైన అర్హత ఉంటుందో అటువంటి వారికి మాత్రమే ఈ రాజీవ్ యువ వికాసం పథకం కింద సబ్సిడీ లోన్లు మంజూరు చేసేలాగా క్యాబినెట్లో ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకోబోతుంది ఈరోజు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి. లైక్ వేయడం వల్ల మీలాగే ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది.